బ్యాలెన్స్ షీట్ అంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ మన బ్యాలెన్స్ షీట్ లో కంప్లీట్ గా మనం చూసుకోవచ్చు అనమాట. అసలు అసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటో చూద్దాం. అసెట్స్ అంటే కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ, మిషనరీస్ కానీ, ఫర్నిచర్స్ కానీ అవన్నీ మనము కంపెనీకి సంబంధించిన అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అదే లైబిలిటీస్ అంటే కంపెనీకి సంబంధించిన లోన్స్ కానీ, కంపెనీకి సంబంధించిన బిల్స్ కానీ, డ్యూస్ కానీ, ఎక్కడైనా అమౌంట్ సెటిల్ చేయాల్సినవి ఉంటాయి కదా, సో అవి మనము లైబిలిటీస్ కిందకి వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ screener.com లో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ మనం టీసీఎస్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈక్విటీ క్యాపిటల్ ఉంటుంది అనమాట. ఈక్విటీ క్యాపిటల్ అంటే కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అసలైన ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్స్ అనమాట. రిజర్వ్స్ అంటే ఏం లేదని కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ ఉంటాయి కదా, లేకపోతే కంపెనీకి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీని సెల్ చేసినా కానీ వచ్చిన అమౌంట్స్ ఉంటాయి కదా, అవి మనకి రిజర్వ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. బారోయింగ్స్ అంటే లోన్స్ అనమాట. ప్రీవియస్ గా ఏమైనా కంపెనీకి సంబంధించిన లోన్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ బారోయింగ్స్ లో మనం చూసుకోవచ్చు. అండ్ అదర్ లైబిలిటీస్ అంటే దీంట్లో మనకి ట్యాక్స్ అండ్ ట్రేడ్ పేయబుల్స్, మనకి ఎక్కడైనా కంపెనీ అమౌంట్స్ ఏమైనా పే చేసేటివి ఉంటాయి కదా, ట్రేడ్ పేయబుల్స్ అండ్ ట్యాక్స్ అనేది మనం అదర్ లైబిలిటీస్ కింద మనకి వస్తాయి అన్నమాట ఇవి బ్యాలెన్స్ షీట్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకి అసెట్స్ అనమాట. అసెట్స్ లో మనకి బిల్డింగ్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, మిషన్స్ కానీ అవన్నీ మనకి అసెట్స్ లో మనకి అనేది ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిడబ్ల్యూఐపి అంటే ఏంటంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. దీంట్లో ఏంటి అంటే మనకి కంపెనీకి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మనకి నాట్ రెడీ టు యూజ్. అవి కొన్ని పెండింగ్ లో ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉన్నా కానీ, కొన్ని వర్క్ పెండింగ్ లో ఉన్నాయి కానీ వాటి యొక్క బిల్స్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. కంపెనీకి సంబంధించిన ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది కదా, లైక్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లో కానీ, ఎక్కడైనా బ్యాంక్ ఎఫ్డీస్ కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి కదా, అవన్నీ మీకు ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీకి వస్తాయి. ఇంకా అదర్ అసెట్ కేటగిరీలో మనకి చూసుకున్నట్లయితే ఇన్వెంటరీస్, క్యాష్ ఈక్వలెన్స్, లోన్ ఇన్ అడ్వాన్స్, ఇవన్నీ మనకి అదర్ అసెట్ కేటగిరీస్కి వచ్చాయి అనమాట. సో ఇది మనకి బ్యాలెన్స్ షీట్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కంపెనీ అనాలిసిస్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా మనకి ఇలా ఏమేమి ఉంటాయి, అవి ఎలా చూడాలి అనేది మనం ఇక్కడ చూసాం అనమాట.